వరంగల్ స్టేడియంలో థండర్ బోల్ట్ వార్ నడుస్తోంది. మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి కడియం శ్రీహరి ఢీ అంటే ఢీ అంటున్నారు. తనకు రూల్స్ తెలుసు, రూల్స్ ఆఫ్ లా తెలుసని కడియం శ్రీహరి చెబితే అన్నీ తెలిసినా ఓర్వలేని తనంతో కన్నింగ్ మెంటాలిటీతో దేవాదాయ శాఖపై సమీక్ష చేశారని మంత్రి కొండా సురేఖ ఆరోపిస్తున్నారు. గతంలో టీడీపీలో పనిచేసి కాంగ్రెస్ లో చేరిన వరంగల్ నేతలందరినీ ఏకం చేసి కడియం గ్రూప్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొండా సురేఖ. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరాజేసింది. దేవాదాయ శాఖ కమిషనర్ ను స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కలవడం కాంగ్రెస్ లో చిచ్చుపెట్టింది. తన శాఖలో జోక్యం చేసుకున్న కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని అటు ఏఐసీసీకి ఇటు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు కొండా సురేఖ. గురువారం గాంధీభవన్ కు వెళ్లి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా కంప్లైంట్ చేశారు. తన నియోజకవర్గంలోని ఆలయాల గురించి అధికారులను కలిస్తే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని కడియం శ్రీహరి ప్రశ్నిస్తే వినతి పత్రం ఇవ్వచ్చు గాని సమీక్ష చేస్తే తప్పే అంటున్నారు కొండా సురేఖ. సమీక్షకు సమస్యల పైన అధికారుల దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి తేడా చాలా ఉంటుంది. మీరు కూడా అప్పుడప్పుడు మీ వ్యక్తిగత హోదాలలో కూడా వెళ్ళి అధికారులను కలుస్తూ ఉంటారు. నేను గన్పూర్ ఎమ్మెల్యేగా నాకు చెప్పకుండా మీరు ఎట్లా పోయిన అడగలుగుతాను. ఒక 3 సార్లు మంత్రిగా చేసి నేను సీనియర్ని, నేను చాలా గొప్పవాణ్ణి, నేను చాలా తెలివైన వాడిని అని చెప్పి తనకు తను పొగుడుకుంటాడు కదా, నీతిమంతుణ్ణి, నిజాయితీమంతుణ్ణి అని చెప్పి టీఆర్ఎస్లో టికెట్ తీసుకొని డబ్బులు తీసుకొని ఎగ్గొట్టొచ్చి కాంగ్రెస్ పార్టీలో రాత్రికి రాత్రి చేరి ఆయన నీతిమంతుణ్ణని చెప్పుకుంటాడు కదా. మంత్రికి ఉండాల్సిన అర్హతలేంటి, మంత్రి చేయాల్సిన పనులేంటి, ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పనులేంటి ఆయనకు తెలిసి ఉండాలి. ఒక ఎమ్మెల్యేగా ఆయన పోవడం నేను తప్పు అనడం లేదు. అది ఏదైతే ఉందో కమిషనర్ గారు రూమ్లో కూర్చొని ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి ఉంటుంటే అదే కరెక్టు. కాకుండా ఒక మంత్రి కూర్చొని రివ్యూ చేసేటువంటి మీటింగ్ హాల్లో కూర్చొని అందరు అధికారులను కూడా కూర్చోబెట్టుకొని కమిషనర్ ఆయన స్టేజ్ మీద కూర్చొని ఒక మీటింగ్ పెట్టిండు అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక మంత్రి సమీక్ష చేసే విధానంలో ఆయన పెట్టాడు. దాన్ని నేను తప్పుపడుతున్నా, ఆయన ఇవ్వడాన్ని నేను తప్పు పట్టడం లేదు. సమీక్ష అంటే ఏంటో కొండా సురేఖకు అవగాహన లేదన్న కడియం వ్యాఖ్యలపై మండిపడ్డారు కొండా సురేఖ. సమీక్ష అంటే నా దగ్గరికి అధికారులు వచ్చినప్పుడు, నా ఆఫీస్కు వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని సమీక్షగా మనం భావించాలి. కానీ నేనే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నేను అది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినట్టుగా భావించాలి. ఇది అవగాహన రూపమే తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా రిలీజ్ చేశాడు. నేను రివ్యూ పెట్టాను, రివ్యూలో ఇవన్నీ కూడా ఆదేశాలు ఇచ్చాను. డిపిఆర్ ప్రిపేర్ చేయమన్నాను, భూములు రక్షించమన్నాను, డెవలప్మెంట్ చేయమన్నాను. ఇవన్నీ కూడా ఆయన రిలీజ్ చేసిండు. మళ్ళీ ఆ ఫోటో పెట్టి ఆయనే రిలీజ్ చేసింది కూడా మీరు చూశారు. అందులో ఆయన ఒప్పుకున్నట్టు కదా, రివ్యూ పెట్టినట్టే ఆయన ఒప్పుకున్నాడు కదా. పెట్టినాక మళ్ళీ ఆయన అవగాహన లోపమని ఒక మంత్రిని పట్టుకొని మాట్లాడడం చాలా తప్పు. లెక్చరర్గా పనిచేసినావు, నువ్వు చదువుకున్నాడు ఏం కాదు, నీకు కూడా పద్ధతులు తెలుస్తాయి. ఇప్పుడు ఎవరి శాఖ వాళ్ళు నిర్వహించాలి, నా శాఖ నేను నిర్వహించాలి అంటే నన్ను హైజాక్ చేసినట్టు, అక్కడ నా శాఖను హైజాక్ చేసినట్టు, దాన్ని నేను తప్పుపడతాను. ఎమ్మెల్యేలను అధికారుల దగ్గరకు వెళ్లొద్దంటే ఎలా అన్న కడియం ప్రశ్నకు జవాబు చెప్పారు కొండా సురేఖ. నేను ఎక్కడ తప్పు చేయలేదు, వివరణ అడిగే పరిస్థితి కూడా రాదు. నా ప్రాథమిక హక్కు నేను ఉపయోగించుకోలేదు. అధికారుల దగ్గరికే వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళలేదు. ఎమ్మెల్యే కాదండి, రోడ్డు మీద వెళ్ళే వ్యక్తి కూడా కమిషనర్ కలవచ్చు అనే చెప్తున్నా. నేను వెళ్ళి కలిసి తన అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నా. కానీ ఎక్కడ ఇచ్చుకోవాలి? కమిషనర్ ఆఫీస్ రూమ్లో ఇచ్చుకోవాలి. వీళ్ళు మీటింగ్ హాల్లో కూర్చొని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని అంతా కూర్చోబెట్టి 1.5 గంటల మీటింగ్ నిర్వహించి ఆ మీటింగ్ సారాంశాన్ని బయటికి వదిలిపెట్టారు వాళ్ళు. అది తప్పు అంటున్నా. అదే కమిషనర్ రూమ్లో కూర్చొని నువ్వు 2 గంటలు కాదు 2 రోజులు కూర్చున్నా కూడా నేను మాట్లాడేదాన్ని కాదు. ఇచ్చే విధానంలో తప్పు ఉంది అని చెప్తున్నా. నేను ఇవ్వడంలో తప్పు అని చెప్పడం, ఇచ్చే విధానం ఏదైతే ఉందో అది ఆ కమిషనర్ ఛాంబర్లోకి వెళ్ళి ఇవ్వాలి అని చెప్తున్నాను. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని కడియం శ్రీహరి చెప్తే అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందే అని కొండా డిమాండ్ చేస్తున్నారు. సీఎం గారికి రాశారు, ఇంకెవరికి రాశారు, వివరణ అడగాలి. అసలు నేను తప్పే చేయలేదు, వివరణ ఇచ్చే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది?
నేను ఒక యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి మాత్రమే వెళ్ళాను నేను. అది నా హక్కు. అది ఒక ఎమ్మెల్యేగా నాకున్న హక్కు. అది నేను ఎవరి అధికారుల పరిధిలోకి వెళ్ళలేదు. ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ తెలుసు, ఆయనకు మేము వాట్సాప్లో పంపించాము కాబట్టి ఆయన నోటీస్లో ఉంది. వేం నరేందర్ రెడ్డి గారికి పంపించాము, మీనాక్షి మేడం గారికి పంపించాము. మీనాక్షి మేడం 14th రోజు నేను వస్తున్నా, వచ్చి కలవండి అని చెప్పి వారు మెసేజ్ పెట్టడం జరిగింది. జిల్లా అభివృద్ధిని పట్టించుకొని కొండా కాంట్రవర్సీలు చేస్తున్నారన్న కడియం వ్యాఖ్యలను తప్పుపట్టారు మంత్రి సురేఖ. తనను విమర్శించే అర్హత కడియానికి లేదన్నారు. కొంతమంది కొత్త అలవాట్లను నేర్చుకున్నారు. అభివృద్ధి గురించి పట్టించుకునే వాళ్ళు, ప్రజల మధ్యన ఉండని వాళ్ళు ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకోవడం, ఆ కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతిగా, మంచి పరిణామం కాదు. ఆయన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు, ఆయన టీఆర్ఎస్ పార్టీ. ఆయనే ఒప్పుకున్నాడు నేను టీఆర్ఎస్ పార్టీ వ్యక్తినని. ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా నన్ను విమర్శించేటువంటి హక్కు ఆయనకు లేదు, ఆయనకు అసలు అర్హత కూడా లేదు. కడియం శ్రీహరి కాంగ్రెస్లోకి వచ్చాక పాత టీడీపీ వారిని ఏకం చేసి గ్రూప్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు కొండా సురేఖ. కడియం శ్రీహరి మెంటాలిటీ కన్నింగ్ మెంటాలిటీ. ఆయనకి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళను ఇది కొంచెం ఆయనకంటే హై లెవెల్లో ఉంటే ఓర్వలేడు. ఆయన కొంచెం మసలడం కష్టం అవుతా ఉంది. అందుకని చెప్పేసి మాలాంటి వాళ్ళ మీద వాడు ఏడుస్తూ ఉంటాడు. ఆయన వచ్చిన దగ్గర నుంచే గ్రూప్ ఇజాలు, వాళ్ళని రెచ్చగొట్టడాలు, వీళ్ళని రెచ్చగొట్టడాలు, అక్కడ ఉన్నటువంటి టీం తోటి అంతా పోయి మా మీద కాంప్లైంట్లు ఇవ్వడాలు. మా మీద ఎవరిస్తున్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే. గండ్ర సత్యనారాయణ తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయన, రేవూరి ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయన, శ్రీహరి తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయన, అందరూ కూడా ఆ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు. కడియం తాను తప్పు చేయలేదని చెప్తుంటే సురేఖ మాత్రం ఆయన చేసింది ముమ్మాటికి తప్పే అంటున్నారు. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఉత్కంఠగా మారింది.